మేడ్చల్ జిల్లా కాప్రాలోని 4 డివిజన్లలో అక్రమ నిర్మాణాలు జోరందుకున్నాయి. పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు జరుగుతున్న మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణాలు అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయని సామాజిక కార్యకర్త గగన్ కుమార్ ఆరోపిస్తున్నారు. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయని చెప్తున్నాడు గగన్. కాప్రా సర్కిల్లో అక్రమ కట్టడాల జోరు అనేది ప్రతి గ్రూప్లలో కానీ ప్రతి పేపర్లో కూడా మార్మోగుతుంది. మరి అక్రమ కట్టడాలను అరికట్టాల్సిన అధికారులు ఏం చేస్తున్నారు? గతంలో కూడా మేము ఆర్టీఐ వేయడం జరిగింది. కాప్రా సర్కిల్లో వివిధ ప్రాంతాలకు సంబంధించి వివిధ డివిజన్కి సంబంధించి మేము ఈ అక్రమ కట్టడాలు అంటే వీళ్ళు రూల్స్కి విరుద్ధంగా ఉన్నారా కరెక్ట్ ఉన్నారా అని చెప్పి మేము ఆర్టీఐ వేసి పర్మిషన్లు తీసినాం. అందులో కొన్ని ఇంటి పర్మిషన్లు ఇచ్చారు. ఆ పర్మిషన్ ద్వారా మేము ఆ ఇంటిని వెళ్ళి మళ్ళీ కూడా పరిశీలించడం కూడా జరిగింది. అక్కడ ఎక్కడ కూడా సెట్ బ్యాక్ కానీ ఇంకా ఇతర అనుమతులు ఏవి కూడా పాటించలేదు. సరే అధికారులు కంప్లైంట్లు ఇచ్చినప్పటికీ పేపర్లలో వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఏదో చూసి చూడనట్టు ఊరుకుంటున్నారు. కానీ ఈ అక్రమ కట్టడాలకు ఇప్పుడు ప్రజెంట్గా అన్నీ అయిపోయినాయి, కట్టడాలు అయిపోయినాయి, రేపు మాపు గృహప్రవేశాలు చేసి ఇంట్లోకి పోయే పరిస్థితి. కానీ ఇక్కడ ఒక చిక్కు వచ్చి పడింది. ఇప్పుడు వాళ్ళకి ఎన్ఓసి ఎవరిస్తారు, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలి, మళ్ళీ ఈ అధికారులే ఇవ్వాలి. మరి అక్రమ కట్టడమా కాదా అని ఒక రిపోర్ట్ తయారు చేయాల్సిన బాధ్యత ఎవరిది? ప్లస్ వీళ్ళకి ఇప్పుడు ఆ ఎన్ఓసి కానీ లేదా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తే ఏదైనా 4 అంతస్తులు 5 అంతస్తులు ఉన్న బిల్డింగ్లకు మన మార్టిగేజ్ ఉంటుంది. మరి మీరు ఎన్ఓసి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తేనే వాళ్ళకి అది రిలీజ్ అవుతుంది. మరి మీరు ఒకవేళ అది సెట్ బ్యాక్ లేకుండా కానీ కింద పార్కింగ్ అన్నాక దాని కమర్షియల్ కానీ అట్లా వివిధ ప్రాంతాలు జగిత్యాల